బేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. కీర్తనలు 41వ అధ్యాయం 1వ వచనం. ప్రియనేస్తం, మనకు కలిగిన దానిలో నుండి పేదలకు సహాయం చేస్తూ వాక్యాన్ని నెరవేర్చడం అన్నది మన బాధ్యత. వారి కష్ట సమయంలో పాలు పంచుకోవడం అన్నది వాక్యాన్ని నెరవేర్చడమే అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనకు కలిగిన దానిలో నుండి పేదలకు సహాయం చేద్దాము. ఇది ఒక అలవాటుగా మనం చేసుకోవాలి. అలాంటి వారి కొరకు దేవుడు చూస్తూ ఉంటాడు. మనం ఆయన ఆజ్ఞను నెరవేర్చితే మన కష్ట సమయంలో దేవుడు ఆదుకుంటాడు. ఆమేన్. నీ కృపయే, ఇది నీ కృపయే, ఇన్నాళ్ళుగా నన్ను ఇలలో కాపాడినది. బహుశ్రేష్టమైన ఈవులెన్నో దయచే. బేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. కీర్తనలు 41వ అధ్యాయం 1వ వచనం. ప్రియనేస్తం, మనకు కలిగిన దానిలో నుండి పేదలకు సహాయం చేస్తూ వాక్యాన్ని నెరవేర్చడం అన్నది మన బాధ్యత. వారి కష్ట సమయంలో పాలు పంచుకోవడం అన్నది వాక్యాన్ని నెరవేర్చడమే అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనకు కలిగిన దానిలో నుండి పేదలకు సహాయం చేద్దాము. ఇది ఒక అలవాటుగా మనం చేసుకోవాలి. అలాంటి వారి కొరకు దేవుడు చూస్తూ ఉంటాడు. మనం ఆయన ఆజ్ఞను నెరవేర్చితే మన కష్ట సమయంలో దేవుడు ఆదుకుంటాడు. ఆమేన్. నీ కృపయే, ఇది నీ కృపయే, ఇన్నాళ్ళుగా నన్ను ఇలలో కాపాడినది. బహుశ్రేష్టమైన ఈవులెన్నో దయచే. బేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. కీర్తనలు 41వ అధ్యాయం 1వ వచనం. ప్రియనేస్తం, మనకు కలిగిన దానిలో నుండి పేదలకు సహాయం చేస్తూ వాక్యాన్ని నెరవేర్చడం అన్నది మన బాధ్యత. వారి కష్ట సమయంలో పాలు పంచుకోవడం అన్నది వాక్యాన్ని నెరవేర్చడమే అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనకు కలిగిన దానిలో నుండి పేదలకు సహాయం చేద్దాము. ఇది ఒక అలవాటుగా మనం చేసుకోవాలి. అలాంటి వారి కొరకు దేవుడు చూస్తూ ఉంటాడు. మనం ఆయన ఆజ్ఞను నెరవేర్చితే మన కష్ట సమయంలో దేవుడు ఆదుకుంటాడు. ఆమేన్. నీ కృపయే, ఇది నీ కృపయే, ఇన్నాళ్ళుగా నన్ను ఇలలో. బేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. కీర్తనలు 41వ అధ్యాయం 1వ వచనం. ప్రియనేస్తం, మనకు కలిగిన దానిలో నుండి పేదలకు సహాయం చేస్తూ వాక్యాన్ని నెరవేర్చడం అన్నది మన బాధ్యత. వారి కష్ట సమయంలో పాలు పంచుకోవడం అన్నది వాక్యాన్ని నెరవేర్చడమే అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనకు కలిగిన దానిలో నుండి పేదలకు సహాయం చేద్దాము. ఇది ఒక అలవాటుగా మనం చేసుకోవాలి. అలాంటి వారి కొరకు దేవుడు చూస్తూ ఉంటాడు. మనం ఆయన ఆజ్ఞను నెరవేర్చితే మన కష్ట సమయంలో దేవుడు ఆదుకుంటాడు. ఆమేన్.